హలో హాయ్ అండి. నేను బీఈడీ చేసేటప్పుడు మ్యాథ్స్ మెథడాలజీ అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఎందుకంటే అందులో గణిత శాస్త్రజ్ఞుల గురించి 11వ శతాబ్దం నుంచి మన 20వ శతాబ్దం శ్రీనివాస రామానుజన్ వరకు ఉండేదన్నమాట. అందులో నాకు చాలా 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 గొప్పగా అనిపించింది ఎవరంటే భాస్కరాచార్య 2 అండి. ఆయన 11వ శతాబ్దం చెందిన అతను సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహల అనే 2 గొప్ప గ్రంథాలని రచించాడండి. అవి మన కాలానుగుణంలో దాంట్లో కొన్ని పేజెస్ పోయాయంటారు. కానీ ఆయన రచించిన ఆ గ్రంథాలే ఇప్పుడు కూడా మ్యాథ్స్ బేస్గా తీసుకుంటున్నారు. అన్ని థీరమ్స్, అన్ని ఫార్ములాస్ అన్నీ అక్కడి నుంచి తీసుకున్నవే. కాబట్టి ఇప్పుడు యూరోపియన్స్ చాలా కనుగొన్నారు అని తర్వాత అన్నారండి. కానీ మన వాళ్ళు 11వ శతాబ్దంలోనే భాస్కరాచార్య కనుక్కున్న థీరమ్సే ట్రిగ్నామెట్రీ కానీ జామెట్రీ కానీ అన్నీ అక్కడి నుంచే తీసుకోబడ్డాయి. ఇంకా ఆయన గురించి ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉందండి. అదేంటంటే ఆయన గొప్ప ఆస్ట్రాలజీ అండి. ఆస్ట్రాలజీ అంటే మన జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప వ్యక్తి అనమాట. అలాగే ఆయన సైన్స్ పరంగా కూడా ఆయన వేదాలు చదివాడు కాబట్టి సైన్స్ పరంగా కూడా మన బుర్రలో కణితి వస్తే, అంటే మెదడులో కణితి వస్తే మన బుర్రని కూడా ఆయన ఇట్లా కట్ చేసి పెకిలిచ్చినట్టు చేసి బుర్రెను దాంట్లో ఉన్న కణితిని తొలగించాడని ఒక గొప్ప ప్రాచుర్యం ఉందండి ఆయనకు. అలాగే ఆయన రాసిన సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయి. ఒకటి లీలావతి గణితము, తర్వాత వచ్చేసి బీజగణితము, అర్థమెటిక్స్ అంటారు కదా, ఆ గణితము, తర్వాత గోళ అధ్యాయము, గ్రహ అధ్యాయము అని ఇలాగా 4 భాగాలుగా విభజించాడు. మొట్టమొదటి లీలా గణితం అండి. అది చాలా ఫేమస్. ఎందుకంటే అందులో ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారండి. ఆ కూతురు కొడుకు ఉంటే కూతురికి ఈయనకు జ్యోతిష్ శాస్త్ర ప్రావీణ్యుడు కాబట్టి కూతురి జ్యోతిష్యం చూస్తే అందులో అమ్మాయికి మాంగళ్య దోషం అనేది ఉందని తెలుస్తుందన్నమాట. తెలిస్తే అప్పుడు చాలా బాధపడి ఆయన అప్పటి రోజుల్లో గడియారాలంటే ఈ సన్ క్లాకు, లేకుంటే వాటర్ క్లాకు, లేకుంటే శాండ్ క్లాకు అని 3 రకాలుగా ఉండేవి. అంటే వాళ్ళు ఎక్కడ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అలా తయారు చేసుకునేవాళ్ళు. ఆయన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకున్నాడండి. ఆ కప్పు తీసుకొని ఆ కప్పుకు ఒక రంధ్రం చేసి ఆ చిన్న కప్పుకు ఆ నీళ్ళ కప్పులో ఈ చిన్న కప్పుని వేసాడండి. వేసి ఎప్పుడైతే ఆ రంధ్రంలో నుంచి వాటర్ వచ్చి ఆ గిన్నెలో ఉండే వాటర్లో ఈ కప్పు మునిగిపోతుంది. అట్లా మునిగిపోయినప్పుడు అది సరైన సమయము అమ్మాయి కళ్యాణానికి అని చెప్పి నిర్ణయించుకొని తయారు చేస్తాడు. కానీ ఈ లీలావతి అనే అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఆడుకుంటూ ఆ గడియారం ఉంటుంది కదా, ఆ గడియారంలోకి తొంగి చూస్తుందని. తొంగి చూసినప్పుడు ఆ ముక్కుకున్న ఆ రింగుకున్న ముత్యం ఉంటుంది కదా, ఆ ముత్యం పోయి ఆ చిన్న కప్పులో పడిపోయి ఆ రంధ్రానికి అడ్డుకుంటుంది. అప్పుడు నీళ్లు లోపలికి రావడం ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు ఆ గడియలు అనేవి దాటిపోతాయి అన్నమాట. తర్వాత భాస్కరాచార్యకి అనుమానం వస్తుంది, ఏంటి ఇలాగా ఇంకా నిండలేదే ఈ కప్పు అని. అప్పుడు చూస్తే ఆ రంధ్రానికి ఆ ముత్యం అనేది అడ్డుపడి ఉంటుంది. అప్పుడు గడియలు దాటిపోయాయి అని చెప్పి బాధపడతాడు. అయినా కానీ పెళ్లి చేస్తాడండి. పెళ్లి చేసిన మన తలరాతని ఎవ్వరూ మార్చలేరు. అందుకని ఆ భర్త అనేవాడు 1 సంవత్సరం లోపల చనిపోతాడు. చనిపోగానే లీలావతి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇంకెలా చేయాలి జీవితం అంతా అని చెప్పి భాస్కరాచార్య దిగులతోటి ఆ అమ్మాయికి గణితాన్ని నేర్పిస్తాడనమాట. గణితాన్ని నేర్పించి నువ్వు రకరకాలన్నమాట, అంటే జంతువుల గురించి అలా ఉంటుంది, ఫన్నీ అనమాట. ఇప్పటి రోజుల్లో కార్టూన్ ఎలా ఉంటుందో అలాగే గణితం అనమాట. అంటే ఏనుగులు, ఇన్ని ఏనుగులకు ఇన్ని గుర్రాలు ఇంత టైంలో ఇంత చేస్తాయి, ఇట్లా అనిమల్స్ గురించి మొత్తం గణితం అనమాట లీలావతి గణితం. అంటే దాన్నే వేదంలో అంటే సాంస్క్రిట్లో రాశారు కాబట్టి వేద గణితం అని కూడా అంటారు. అందులో జంతువుల గురించి, చెట్ల గురించి, అంటే ఇన్ని చెట్లు ఇన్ని పూలు, ఇన్ని చెట్లకి ఇన్ని పూలు ఉంటాయి, ఇన్ని వరుసలు ఉంటాయి, ఇలాంటి గణితమే ఉంటుందన్నమాట. అలాగా ఆమెని మొట్టమొదటి గణిత శాస్త్రజ్ఞురాలినిగా తయారు చేశాడు భాస్కరాచార్య. అందుకని నాకు చాలా ఇష్టమండి ఆ స్టోరీ.
అదే కాక నేను కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని దోషాలు ఉంటాయండి. నాకు పుట్టుకతోటే రాహు దోషం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే నేను ఏది మాట్లాడినా నా నోట్లోంచి వచ్చిన పదాలు వేరే వాళ్ళ చెవులకు వెళ్ళే లోపల దాన్ని మార్చేస్తారు. రాహుదోషం అంటే నేను మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటి వారికి అది తప్పుగా వెళ్ళిపోతుందన్నమాట ఆ మాట. నాకు చిన్నప్పుడు చాలా గొడవలు వచ్చేవండి. ఏది మాట్లాడినా మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి, గొడవలు ఎక్కువ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. నాకు ఇప్పటికి కూడా అలాగే ఉంది. అలాగా పెళ్ళైన కొత్తలో చాలా సఫర్ అయ్యానండి. ఏది మాట్లాడినా తప్పుగా ఉండేది, ఏది మాట్లాడినా దాన్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొకరి దగ్గర చేర్చేసేవాళ్ళు. నేను ఆ మాట్లాడిన దానికి అర్థాలు మారిపోయేవి. అది ఎందుకంటే నా గ్రహంలో దోషం అనమాట. అది నాకు అప్పుడు చాలా కష్టాలు వచ్చాయి, చాలా అనుభవించాను అనమాట. నేను ఎప్పుడైతే బీఈడీ చేరి అక్కడ నేను ఫిలాసఫీలో బీఈడీలో వివేకానందుని తీసుకున్నానండి. ఆయన గొప్ప స్పీచ్ చికాగోలో ఆయన ఇచ్చిన స్పీచు అవన్నీ వాటి మీద ఒక రికార్డ్ రాశాను ఫిలాసఫీలో. ఆ రికార్డు వల్ల నాకు ఈ మాటలు అనేవి చాలా బాగా ప్రాక్టీస్ అయ్యాయండి. అది నాకు అలా హెల్ప్ అయింది. అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ మాటల ఇదిని కంటిన్యూ చేయడానికి, స్పీచెస్ అనమాట. అదంటే నాకు చాలా ఇష్టం. ఇంకా అదీ కాక ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మా నాన్న అంటే తండ్రి అనేవాడు కూతురిది ఎలాగా భాస్కరాచార్య చూశాడో అట్లా ప్రతి తండ్రి చూస్తాడు. ఆయనే డబ్బులు కట్టి ₹1,00,000 కట్టి ఫీజు కట్టి హాస్టల్కి కట్టి అన్నీ కట్టి చేర్పించాడు. అది నాకు దానికి ఇంప్లై అయినట్టు అనిపించింది అనమాట. అంటే దానివల్ల నా లైఫ్లో చాలా టర్న్ వచ్చింది, చాలా చేంజెస్ వచ్చాయి. అంటే ఇలాంటి మాటల వల్ల ఏదన్నా రాంగ్గా వెళ్ళినా కానీ ధైర్యం అనమాట. ఆ ధైర్యంతో ఆ కాలాన్ని గడిపేయడం అనేది అలవాటు చేసుకోవడం జరిగింది. దానివల్ల నాకు అలా జరిగిన తర్వాత ఏదో ఒక మంచి జరుగుతుంది, అదొకటి నేను గమనించాను. ఓహో, ఇది ఒక టైం అంతే. ఎప్పుడైనా అండి, ఇప్పుడు నేను ఏదైనా బాధలో ఉన్నా కానీ ఏదైనా గబగబా అరిచినా ఏదైనా గొడవ జరిగినా మా ఫాదర్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేది వాట్సాప్లో. నువ్వు ఇట్లా ఏమీ అనుకోవద్దు, ఎందుకు అట్లా బాధపడతావు, నీకు టైం బాగాలేదు, అంతే, టైం బాగాలేదు అనుకో అని అన్నారు. అది అట్లా అలవాటైపోయింది అనమాట నాకు. ఇప్పుడు ఎవరేమన్నా నేను లెక్క పెట్టడం లేదు. ఎందుకంటే నా టైం అంతే, నా నోరు అంతే, నా నోట్లోంచి వచ్చిన వాక్యాలు కూడా అంతే అనేది అర్థమైపోయింది. ఒకప్పుడు ఆ మెసేజ్లు వచ్చేవి, ఇప్పుడు ఆ మెసేజ్లు కూడా రావడం లేదు. ఎందుకంటే అతను లేడు కాబట్టి మా తండ్రి. మెసేజ్ నీ టైం బాగాలేదు అని చెప్పడానికి ఆయన కూడా లేడు. కానీ ఏది జరిగినా నా టైం బాగాలేనప్పుడు అక్కడ నుంచి మెసేజ్ వచ్చినట్టు నేను ఫీల్ అయిపోతున్నాను. కాబట్టి భాస్కరాచార్య 2 అనే అతను అంత గొప్పవాడు. ఓకేనా.